కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినా చేనేతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చేనేతల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర సభ్యులు కటికల వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ లో వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హామీల అమలుకై పలు పర్యాయాలు ఉద్యమాలు చేసినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అరకొరగా అమలు చేస్తున్నారని అన్నారు. నేతన్న నేస్తం అమలు ఊసేలేదన్నారు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఇవ్వలేదన్నారు. నెల్లూరు నగరంలో ఉన్న ఆప్కో స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చొప్పా వెంకటేశ్వర్లు, రామసుబ్బయ్య, సుబ్రహ్మణ్యం, దోనిపర్తి కోటేశ్వరరావు, ఆర్ శ్రీనివాసులు, శేషగిరి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినందువల్ల మంగళగిరిలో ఫిబ్రవరి 22వ తారీఖున మహాగర్జన ఏర్పాటు చేసాము. ఆ తదుపరి 2 నెలల తర్వాత సామూహిక నిరాహార దీక్షలు 48 గంటలు చేయడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఒక కరెంటు మాత్రం 200 యూనిట్లు అరాకొరగా ఇచ్చారే, అందరికీ ఇవ్వలేదు. ఉపవృత్తులకు కూడా ఇవ్వాలి, అది ఇవ్వలే. వాటి మీద ఇప్పుడు నేతన్న నేస్తం 25,000 రూపాయలు ఇస్తామన్న వాగ్దానాన్ని 2 సంవత్సరాలుగా 50,000 బకాయి పడి ఉన్నారు. మొత్తం తక్షణం చెల్లించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా ఆందోళన చేపడుతున్నాం. అదేవిధంగా మన నెల్లూరు నడిబొడ్డులో ఉన్నటువంటి ఆప్కో స్థలం 6 ఎకరాల 90 సెంట్లు అన్యాక్రాంతం అవుతుంది. అనేక సంవత్సరాలుగా దాని మీద పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ ప్రభుత్వం చెల్లించడం లేదు. ఇప్పటికైనా కూడా దాన్ని భద్రపరిచి చేనేత అనుబంధ సంస్థలకి వాటిని కేటాయించి భద్రపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా ఈ డిమాండ్లు ప్రధానమైనటువంటి జిఎస్టీ కూడా రద్దు చేస్తానని చెప్పారు. జిఎస్టీ ఇప్పటికి రద్దు చేయలేదు. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయినా కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇలాంటి సమస్యల మీద వెంటనే పరిష్కరించమని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు జానపాటి రామసుబ్బయ్య, నెల్లూరు జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షుడిని, అట్లాగే ఐక్య కార్యాచరణ కమిటీ ఈ 16 సంఘాలకి రాష్ట్ర కన్వీనర్ని. ఈరోజు 16 కులాలటువంటి చేనేత కులాలన్నీ కలిసి ఐక్య వేదిక తరపున ఉద్యమం చేపట్టింది కలెక్టరేట్ దగ్గర. ఎందుకనంటే వీళ్ళు ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం చెప్పిందో, ఈ ప్రభుత్వం ఏమైతే చెబుతుందో వచ్చినప్పుడు 16 రకాల 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ఆ పెన్షన్ ఇవ్వకుండా 2 సంవత్సరాలైనా కూడా ఇంకా తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇది న్యాయం కాదు. 50 ఏళ్ల వయసు వారికి పెన్షన్ ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. అది కూడా ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు 2 సంవత్సరాలైన ప్రభుత్వం వచ్చి మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కాబట్టి ఈ యొక్క చేనేతలకు న్యాయం జరగాలని ఈ యొక్క ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున ఉద్యమం చేస్తున్నాము. రెండోది ఏంటంటే 6 ఎకరాల 90 సెంట్లు గాంధీనగర్లో ఉన్నటువంటి ఆప్కో స్థలాన్ని అన్యాక్రాంతం అయిపోతుంది. గత ప్రభుత్వం వేరే సంస్థలకు కేటాయించడం మరీ దారుణమైంది. ఈ చేనేతలకు మరి ఎక్కడ పట్టినా అన్యాయం జరుగుతూనే ఉంది. ఆ 6 ఎకరాల 90 సెంట్లు ఆప్కో స్థలం చేనేతలకు సంబంధించింది కాబట్టి చేనేత అనుబంధ సంస్థలకే మాత్రమే దాన్ని ఉపయోగించాలని, అది కేటాయించాలని మేము ప్రధాన డిమాండు. రెండోది వచ్చేసి 25,000 రూపాయలు తక్షణమే విడుదల చేయాలని, పేదలైనటువంటి చేనేతల కార్యక్రమికుల ఆకలి దప్పులు తీర్చాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వం గుర్తించి మా కష్టాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ప్రతి కలెక్టరేట్ ముందు చేనేతలు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాకి కారణం మమ్మల్ని పట్టించుకోకపోవడమే, మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు. ఇది న్యాయం కాదు. నలుగురితో పాటు మమ్మల్ని కూడా సమదృష్టితో చూడాలని, మా డిమాండ్లు, న్యాయపరమైన డిమాండ్లు ఖచ్చితంగా తీర్చాలని మేమందరం కోరుకుంటున్నాం. జై చేనేత.